మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటల్ని మనం విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కేవలం మేము వట్టి సాధనాలు మాత్రమే నాయన, నీవు మాయందు నిలిచి ఉండి నాయన మేము నీలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. నీ పక్షముగా నీ ప్రజలకు నాయన నిన్ను గురించి బోధించడానికి నీ పరలోక జ్ఞానమునిచ్చి అభిషేకించండి. నీ మాటలు వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం నీ బిడ్డలకు ఇచ్చి మీరు నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజున మనం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు అనే విషయాన్ని గురించి మీకు బోధించాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోండి మనం చూడగలిగితే 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను గురించి రాయబడినటువంటి కొన్ని ఉత్తరాలను మనం చూడొచ్చు. ఆ 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ప్రతి సంఘానికి కొన్ని విషయాలు తెలియచేస్తూ చివరిలో మాట్లాడిన మాట ఏంటి అంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా. కానీ 7 ఉత్తరాలు చివరిలో అనగా 7 మార్లు చెప్పిన మాట ఏంటి అంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా. కానీ ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. మనలో ఉండి అవసరమైతే ఇతరులతో కూడా ఆయన మాట్లాడతాడు. అందుకనే యేసయ్య కొన్నిసార్లు మీరు నా నిమిత్తం పెద్దల ఎదుటికి, చెరసాలలోనికి, కోర్టులలో మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మేము ఏమి మాట్లాడుదుము అని మీరు చింతింపవద్దు. కానీ ఆ క్షణమున ఏమి మాట్లాడాలో మీ తండ్రి ఆత్మే మీలో ఉండి మాట్లాడుతుంది అని ఆయన సెలవిచ్చాడు. అంటే పరిశుద్ధాత్ముని మనం వరంగా కలిగి ఉన్నాం. ఆయన ఆత్మ మన ఆత్మతో ముచ్చటిస్తుంది, మాట్లాడుతుంది. మనల్ని వినియోగించుకుని ఇతరులతో కూడా ఆయన మాట్లాడతాడు. అయితే పరిశుద్ధాత్ముని యొక్క స్వరం మనం వినాలి అంటే పరిశుద్ధాత్మునితో మనం అన్యోన్య సహవాసం గలవారిగా మనం ఉండడం అవసరమై ఉన్నది. అందుకనే మనం సేవకులు దీవించేటప్పుడు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము అంటాడు. అంటే పరిశుద్ధాత్మునితో మనం అన్యోన్య సహవాసంలో మనం ఉండగలిగితే మన ఆత్మతో ఆయన ఆత్మ ఏకమై ఉన్నది గనక ఆయన మన ఆత్మతో మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం గ్రహించగలుగుతాం. అయితే దేవుని యొక్క ఆత్మ మనతో ఎలా ఏ విషయాల ద్వారా మనతో మాట్లాడుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని ఉంటుంది. అంటే దేవుని యొక్క వాక్యం మనం ఏం చేయొచ్చు అంటే ఆ వాక్యము బోధించడము ద్వారా గద్దించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు, నీతిని నేర్పించవచ్చు. అంటే మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన సంగతులన్నీ అది మనిషి యొక్క ఆలోచనల్లోండో ఊహలలోండో పుట్టినటువంటి మాటలు కాదు. కానీ ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముడు ఆవరించి
అవి రాయించాడు గనక ఆ మాటలను వ్రాయించినవాడు దేవుడు. అదేవిధంగా ఆ మాటలను మనం చదువుతూ ఉండగా, ఆ మాటలను మనం వింటూ ఉండగా, ఆ మాటలను మనము ధ్యానిస్తూ ఉండగా మనకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే మన ఆలోచనలు, మన కోరికలు, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఆయన బయలుపరుస్తాడు. మనకున్నటువంటి ప్రశ్నలకు జవాబునిస్తాడు. మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. మనం బాధలో ఉంటే మనల్ని ఆదరిస్తాడు ఆ మాటల చేత. మనము కృంగిపోయి నిరుత్సాహపడిన పరిస్థితిలో ఉంటే మనల్ని ప్రోత్సహిస్తాడు అని మనం తెలుసుకోవాలి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోషువ లాంటి భక్తుడు మోషే మరణించిన తర్వాత ఇశ్రాయేలీలను నడిపించే ఒక నాయకుడిగా అతడు ఎన్నిక చేయబడినటువంటి సమయంలో అన్ని లక్షల మందిని నడిపించడానికి అతడు భయపడి కంగారు పడుతున్నటువంటి సమయంలో దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతుంది, యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడుగా ఉంటాను. నీవు కాలు పెట్టిన ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను. ఇదిగో నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పి దేవుని యొక్క ఆత్మ అతనితో మాట్లాడడం ప్రారంభించింది. ఈరోజున మనం కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే మనతో మాట్లాడతాడు అని మనం తెలుసుకోవాలి. మనం కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1-2 వచనాలను మనం చూడగలిగితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ మనకి సృష్టి ద్వారా కూడా ఆయన ఏం చేస్తాడు అంటే మనతో మాట్లాడతాడు. ఉదాహరణకి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క దైవత్వ లక్షణాలు, ఆయన నిత్య శక్తిని గూర్చినటువంటి విషయాలు మనం సృష్టింపబడిన వాటిని గురించి ఆలోచించడం ద్వారా మనకు తెల్లమవుతాయని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ సృష్టిలో దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, దేవుని ఆ జ్ఞానం ఎంత అపరిమితమైనదో, దేవుని యొక్క అధికారం ఎంత గొప్పదో మనం వీటిని గ్రహించగలిగినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు సృష్టిలోండి మనతో మాట్లాడతాడు. ఉదాహరణకి చాలామంది పరలోకం ఎక్కడో ఉంది, మనం చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పరలోక వాతావరణాన్ని చవిచూస్తాము అనుకుంటారు. ఒక రోజున నేను రాత్రి వేళలో అరకు లోయ వెళ్ళి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆకాశాన్ని అంటే అంత ఎత్తైనటువంటి కొండలను, పాతాళంలోనికి దిగుచున్నట్లుగా ఉన్నటువంటి లోయలను, ఆ ఎత్తైన స్థలముల నుండి అత్యంత దిగువలోనికి ప్రవహిస్తున్నటువంటి సెలయేర్లను, అక్కడ ఉన్నటువంటి పచ్చని వాతావరణం చూసినప్పుడు మనం పరలోకం అంటే ఎక్కడో ఉందనుకుంటాం. కానీ దేవుడు భూలోకాన్నే పరలోకంగా ఆయన సృష్టించాడు. దేవుణ్ణి సృష్టికర్తను కలిగి ఉన్నవారు భూలోకంలోనే పరలోకాన్ని వారు చవి చూస్తారు అని, రుచి చూస్తారు అని నేను గ్రహించగలిగాను. కనుక ఈరోజున దేవుడు ఎలా మనతో మాట్లాడతాడు అని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అన్నాడు. అంటే దేవుడు సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఉదాహరణకి
ప్రవచన వరం కలిగిన వారి యొక్క ప్రవచనాల ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు తన దూతల ద్వారా సందేశాన్ని మనకి అందిస్తాడు. అలాగే దైవజనులు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, లేక సాటి విశ్వాసులతో మనం మాట్లాడుతూ ఉండగా, అనుభవం కలిగినటువంటి పెద్దలైనటువంటి వారితో మాట్లాడుతూ ఉండగా, దేవుడు వారిలోండి మనకేం చేస్తాడు అంటే తన ఆలోచనను, తన జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఉదాహరణకి నేను కలిగి ఉన్నటువంటి చిన్న ఒక 2 సెంట్ల స్థలం చర్చ్ కోసం కలిగి ఉన్నాను. అయితే అది ఒక 10 సంవత్సరాల కిందట ఒకరు కొనుక్కున్నప్పుడు, ఒక 7 సంవత్సరాల కిందట ఒకరు కొన్నప్పుడు ఇది మందిరానికైతే బాగుంటుంది అని అనుకున్నాను. అలాగే ఆ స్థలం మందిరానికి తీసుకోవడానికి నా చేతులకు వచ్చింది. అది వచ్చినప్పటి నుండి నాలో చాలా సంతృప్తి. అబ్బా, దేవుడు సేవ జరగడానికి అనుకూలమైన స్థలాన్ని ఇచ్చాడు అని. అయితే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఒక రోజున ఎబెనేజర్ అనేటటువంటి ఒక సేవకుడు ప్రవచనం ఎత్తి నాతో మాట్లాడుతూ ఆయన సూటిగా ఒక విషయాన్ని చెప్పాడు. నీవు ఇప్పుడు కలిగి ఉన్న స్థలాన్ని బట్టి నీవు సంతోషపడొద్దు. దేవుడు నీకు విశాలమైనటువంటి స్థలాన్ని ఇవ్వబోతున్నాడు అని మాట్లాడినప్పుడు, ఇది ఖచ్చితంగా దేవుని యొక్క మాట అని నేను నమ్మాను. కారణం ఏంటి అంటే, దాదాపుగా విశాలమైన స్థలం కావాలి అని సుమారుగా 7-8 సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు దాన్ని త్వరలో ఇవ్వాలి అని మీరు కూడా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం తెచ్చుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. సరే అండి, ఒక రోజున నేను ఆదివారం వాక్యాన్ని బోధించిన అనంతరం ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏంటి అంటే, పాస్టర్ గారు, నేను చాలా బాధలో ఉన్నాను, కృంగిపోయిన స్థితిలో ఉన్నాను. నేను ఇంటికాడ ఉన్నప్పుడు దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడాలి అని నేను ప్రార్థన చేసుకుని ఈ స్థలానికి వచ్చాను. మీరు చెప్పిన ప్రసంగంలోండి దేవుడు సూటిగా తేటగా నాతో మాట్లాడాడు అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజున దేవుని యొక్క ఆత్మ తన భక్తులైనటువంటి వారితో మాట్లాడుతుంది వాక్యము ద్వారా, అలాగే సృష్టిలో నుండి, అదేవిధంగా సేవకులలోండి మాట్లాడుతుంది. ఇంకా మనం చూడగలిగితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూడగలిగితే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీరు కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అన్నాడు. అంటే ఈ రోజున దేవుడు ఎలా ఆయన ఆత్మ మనతో మాట్లాడుతుంది అంటే, కలలు దర్శనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అని మనం గుర్తించాలి. ఒక రోజున నేను నా చిన్నతనంలో, అంటే నేను ఒక 15 సంవత్సరాల కిందట అనుకుంటా, అత్తిలి నుండి ఉండి నేను ఒక పని మీద వెళ్తున్నాను వ్యాపార నిమిత్తం. అయితే నేను వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, ఇది దాదాపు ఒక 18 సంవత్సరాల కిందట జరిగిన విషయం. వెళ్తూ ఉన్నటువంటి సమయంలో భీమవరం బస్ స్టాండ్లో ఉండగా, నేను బస్సు అందరూ ఎక్కిన తర్వాత ఒక స్త్రీ కంగారు పడిపోతూ దిగిపోయింది. ఏంటి అని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నా పర్సు ఎవరో దొంగిలించారు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆకివీడి వెళ్ళాలి అని చెప్పారు. అయితే నా దగ్గర ఉన్న ఒక కుర్రోనితో నేను ఆమెకు డబ్బులు ఇస్తాను, ఎక్కమండి అని చెప్పి ఒక 50 రూపాయలు ఆమెకు దారి ఖర్చు నిమిత్తం ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆమె తీసుకుంది, కృతజ్ఞతలు కానీ థ్యాంక్స్ అని కానీ ఏం మాట్లాడకుండా తీసుకుని ఊరుకునే ఉంది. అయితే ఆ రోజు ఒక మనిషి కష్టపడితే 100 రూపాయలు జీతం వస్తే
రூపాయలు ఆమెకి ఇచ్చినందుకు నేను ఇదేంటి ఒక పూట జీతం ఆమెకి ఇస్తే కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు అని బాధపడుతున్న సమయంలో, అలా వారం పాటు నేను బాధపడిన తర్వాత, నేను ఒకరోజు ఉదయం ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ నాతో చెప్తుంది. ఏమని చెప్తూ ఉంది అంటే, ఇదిగో నీవు పడిన కష్టము కంటే నేను అధికమైన ప్రతిఫలాన్ని ఇచ్చాను కదా, నాకెప్పుడైనా నీవు కృతజ్ఞతలు చెప్పావా అని దేవుడు ప్రార్థనలు ఒక దర్శనంతో నాతో మాట్లాడాడు. అవును కదా, ఈ రోజున మనం కష్టపడి సంపాదించినప్పుడు నా జ్ఞానం, నా బలం, నా కష్టము ద్వారా నేను దీన్ని సంపాదించాను అనుకుంటున్నాం, కానీ దేవుడు తన కృప ద్వారా, దయ ద్వారా మనం కష్టపడిన దానికి మంచి ఫలితం ఇస్తున్నాడు, కష్టానికి మించిన ఫలితం ఇస్తున్నాడు అని మనం గుర్తించలేకపోతున్నాం. అలా గుర్తించిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు అంటే, ప్రభు నా రెక్కల కష్టానికి మంచి ప్రతిఫలం ఇచ్చావు అని కృతజ్ఞతలు తెలియచేస్తారు. అంత మాత్రమే కాదు, ఒక రోజున నాకు చిన్నప్పటి నుండి ఒక కల వస్తూ ఉండేది. నేను ఒక ఎత్తైనటువంటి నది బ్రిడ్జి మీద నేను చూస్తూ ఉండగా, నేను పడిపోతూ ఉండగా అంచులు పట్టుకుని వేలాడడం, ఒక కొండ అంచులు పట్టుకుని వేలాడడం, ఒక నేల బావి అంచులు పట్టుకుని వేలాడడం నేను కల్లో చూసేవాడిని తరచు. ఇప్పుడు నాకున్న భయం ఏంటి అంటే, నా అంతటా నేను పైకి ఎక్కలేను, రక్షించుకోలేను, అలాగే పట్టుకుని ఎక్కువసేపు ఉండలేను, పడిపోయే అవకాశం ఉంది, నేను పడిపోతే చనిపోతాను అని, ఇక ఎన్నడూ నా తల్లిదండ్రులను కలుసుకోలేను అని ఎంతో ఆందోళన చెందుతూ ఉన్న సమయంలో నాకు మెలకువ వచ్చేసేది. ఈ కల ఒకసారి కాదు, కొన్ని సంవత్సరాల పాటు నాకు వచ్చింది. అప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ కల ముగిసిన వెంటనే నేను దేవునికి దూరం అయ్యాను, నిత్య నరకానికి అంచులలో నేను ఉన్నాను, త్రూటిలో నేను పడిపోయే అవకాశం ఉంది అని తెలిసిన ప్రతిసారి మరలా నేను భయంతో మరలా తిరిగి ప్రార్థన ఎక్కువగా చేసేవాడిని, వాక్యం అధికంగా చదివేవాడిని, క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించి ఆ కళ నేను నశించిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా, శాశ్వతంగా దేవునికి దూరం అవ్వకుండా నన్ను ఆయనలో నిలిపి ఉంచింది. అందుకని దేవుడు కొన్నిసార్లు మనం ప్రార్థిస్తూ ఉండగా దర్శనములను చూపి మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు మనం నిద్రిస్తూ ఉండగా కలల రూపంలో కూడా ఆయన మనతో మాట్లాడతాడు. ఇక పరిశుద్ధాత్ముడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని అన్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడు అని మనం ఆలోచన చేస్తే, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూడగలిగితే, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందునను కొనగా. అంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే మనతో మాట్లాడతాడు. ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం, ఇదే అనుభవాన్ని మనం ప్రార్థన అంటాం. అంటే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం ఎప్పుడు కొన్ని విషయాల నిమిత్తం ప్రార్థిస్తాం, అయితే దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుంది అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఎస్ అని మనం చేసిన ప్రార్థనకు వెంటనే జవాబునిస్తాడు. కొన్నిసార్లు నో, నేను నీ ప్రార్థనకి జవాబునివ్వనని ఇవ్వడు. ఎందుకు అంటే మనం అడిగింది మనకు మేలు చెయ్యదు, మనకి అవసరం లేదు అని దేవుడు అనుకున్నప్పుడు దానికి నో చెప్తాడు. కొన్నిసార్లు మనం ప్రార్థిస్తాం కానీ నీవు వేచి ఉండు అంటాడు. ఎందుకు అంటే మనం ఏమైతే అడిగామో అడిగిన దాని యొక్క విలువను మనం గుర్తించేలా.
మనము దేవుడిచ్చేదాన్ని సరిగా వినియోగించుకునేటటువంటి జ్ఞానం మనకి కలిగేంత వరకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని వేచి ఉండమంటాడు. ఈ రోజున నేను ఒక ప్రసంగం చేయాలి అన్న, ఒక దేవుని యొక్క కార్యక్రమమును నేను జరిగించాలి అన్న, నేను ఆలోచన దేవుని యొక్క నడిపింపు పొందుకునే స్థలం ఏంటి అంటే అది ప్రార్థనలోనే అని మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకి నేను వారానికి దాదాపుగా 2 రోజులు ప్రార్థనకి కేటాయిస్తాను. ఉదాహరణకి మంగళవారం ఉదయం అలాగే రాత్రి ప్రార్థనలోనే ఉంటాం. ఎందుకంటే సంఘ బిడ్డలందరి క్షేమం గురించి, ప్రాముఖ్యంగా చిన్నపిల్లల యొక్క భద్రత, యవనస్తుల యొక్క రక్షణ కోసం ప్రార్థించడానికి. అదేవిధంగా ఆదివారం ప్రార్థన జరిగించాలి అంటే శనివారం అంతా దాదాపుగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చర్చలో, ఆ రోజు సాయంకాలం నుండి రాత్రి మధ్యరాత్రి వరకు ప్రార్థనలోనే గడిపేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం. ఈ రోజున మనం కూడా దేవుడు మనతో మాట్లాడేటటువంటి విషయాలలో ప్రార్థన ద్వారా మనతో మాట్లాడతాడు అని మనం గ్రహించి క్రైస్తవులు మరీ ఎక్కువగా ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడాలి. ఉదాహరణకి వాక్యాన్ని వింటాం, నీతిగా బ్రతకాలన్న ఆలోచన దేవుడు మనకిస్తాడు. కానీ ఆ నీతిని అనుసరించి బ్రతకలేనటువంటి దుస్థితి మనది. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనం దేవుని కోసం నీతిగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి, భక్తిగా బ్రతకడానికి మనకు సహాయం చేస్తాడు. ఇక సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడు అంటే పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 67వ చరణాన్ని మనం చదవగలిగితే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి నడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. అంటే శ్రమ కలగనప్పుడు తనకి నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతికిన వ్యక్తి ఎప్పుడైతే శ్రమలు అనుమతించబడ్డాయో ఆ శ్రమలలో నుండి దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి అతడు ఏం చేశాడంటే దేవుని యొక్క మార్గాలలో నడవడం ప్రారంభించాడు. ఉదాహరణకి యోనా ఓడలో ఉన్నటువంటి సమయంలో, తర్షీషుకు పారిపోతూ ఉన్న సమయంలో గాలి తుఫాను వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు అతడు ఆ పరిస్థితుల్లోండి దేవుని యొక్క స్వరం, దేవుని చిత్తాన్ని గ్రహించాడు. ఏమని? ఇది నా నిమిత్తమే వచ్చింది, నేను నినివాకు వెళ్ళడం మానేసి తర్షీషుకు వెళ్ళిపోతున్నాను గనక నాకు ఇలాంటి పరిస్థితి సంభవించిందని అతడు ఏం చేశాడు అంటే గ్రహించాడు. ఈరోజున మనం కూడా మనకు ఎదురైనటువంటి పరిస్థితుల్లోండి దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ విషయాలను మనం గ్రహించగలుగుతాం. ఉదాహరణకి యేసుక్రీస్తు వారి దగ్గరకి లాజరు అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నాడు అనే వార్త వచ్చినప్పుడు యేసయ్య అంటాడు, ఇది మరణం కోసం వచ్చింది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిన సమస్య అన్నాడు. ఈ రోజున పరిస్థితుల్లో నీకు కొన్నిసార్లు కన్నీరు పరిస్థితులు, నష్టకరమైనటువంటి పరిస్థితులు, లేక ఏదో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ పరిస్థితులను వినియోగించుకుని ఏం చేస్తుంది అంటే మనతో మాట్లాడుతుంది. ఇక మనం చివరిగా దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానైనా మాట్లాడగలడు అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి సీనాయి పర్వతం మీదకి దేవుడు ఉరుములతో, మెరుపులతో, ధ్వనులతో, దట్టమైనటువంటి మేఘంతో
బోర శబ్దంతో మాట్లాడాడు. అదే సమయమందు ఏలియా, ఎలీషాలు లాంటి వారితో, ఏలియాతో మెల్లని, మిక్కిలి మెల్లని స్వరంతో మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా చెప్తే అర్థం చేసుకుంటాడో దేవునికి తెలుసు కనుక, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడితే అర్థం చేసుకుంటారో ఆయనకు తెలుసు కనుక, ఆయన ప్రతి వ్యక్తితో కూడా ఆయన ఏం చేస్తాడు అంటే మనం అర్థం చేసుకునే విధానంలో ఆయన మాట్లాడతాడు. కనుక మనం కూడా ఏం చేయాలి అంటే పరిశుద్ధ ఆత్మతో అన్యోన్య సహవాసం కలిగినప్పుడు, ఆ సహవాసాన్ని కొనసాగించినప్పుడు పరిశుద్ధాత్ముడు సూటిగా తేటగా మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయమందు ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు, నీ స్వరాన్ని వారు వినాలి అని నాయన ఆశను, ఆసక్తిని వారికి మీరు దయచేయండి నాయన. నీ ఆత్మ మాలో ఉంది గనక వివాహమైనటువంటి స్త్రీ పురుషులు ఎలా ఏక శరీరమై ఉన్నారో అలాగే నీ ఆత్మ మా ఆత్మతో ఏకాత్మై ఉన్నది గనక నీవు మా ఆత్మతో, మనస్సాక్షితో మాట్లాడుతూ ఉండగా నీ స్వరాన్ని మేము వినున్నట్లు, మా ఆత్మను మీరు యాక్టివేషన్ ఉన్నట్లుగా మీరు ఉజ్జీవింపచేయండి, బ్రతికించండి నాయన. నీవు అనేక విధాలుగా నీ వాక్యము ద్వారా, సృష్టి ద్వారా, దైవజనుల ద్వారా, కలలు దర్శనముల ద్వారా, ప్రార్థన ద్వారా, అనేక విధాలుగా పరిస్థితుల ద్వారా మీరు మాట్లాడుతూ ఉండగా నీ బిడ్డలు నీ స్వరాన్ని విని నీ చిత్తమును ఎరిగి నీ చిత్తమును జరిగించి నీకు మహిమ తెచ్చేవారిగా నాయన వారి కుటుంబాలను సరిగా కట్టుకొని ఆశీర్వదింపబడిన వారిగా మీరు ఉంచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.